జై శ్రీమన్నారాయణ. వెల్కమ్ బ్యాక్ టు డిడి ఛానల్ బ్లాగ్స్. చెన్నై మెరీనా బీచ్. ఈ కనిపిస్తున్న దృశ్యం అయితే చెన్నై మెరీనా బీచ్. చెన్నై మెరీనా బీచ్ అంటే వరల్డ్లోనే చాలా ఫేమస్ బీచ్. కానీ మన వైజాగ్ బీచ్ లాగా ఈ చెన్నై మెరీనా బీచ్లోకి ఎవరిని లోపలికైతే అలౌ చేయడం లేదు. ఇది చూస్తున్నారు కదా, పోలీసులు అంతా కూడా బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి పోలీసులు గస్తీ అయితే కాస్తున్నారు. అసలు ఎవరిని కూడా బీచ్ని టచ్ చేయడానికి కానీ, లోపలికి వెళ్ళి స్నానం చేయడానికి కానీ, ఆడుకోవడానికి కానీ ఎవరిని అయితే లోపలికి పంపించడం లేదు. మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా కూడా బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి పోలీసులు అయితే గస్తీ కాస్తున్నారు. ఎవరైనా బ్యారికేడ్స్ దాటి అవతలికి వెళ్తే వాళ్ళని వెంటనే విజిల్ వేసి బయటకి అయితే పంపించడం జరుగుతుంది. సో వ్యూవర్స్, బీచ్లో ఆడుకోవాలి అంటే చెన్నై మెరీనా బీచ్కి అయితే వెళ్ళకండి. మేము సాటర్డే మార్నింగ్ 10 o'clockకి వెళ్ళాము. వెళ్ళేటప్పుడు ఇది దృశ్యం అనమాట. ఈ మాత్రం జనాలతో లోపలందరికీ వెళ్ళి ఓన్లీ బీచ్ని వాచ్ చేసి, కానీ ఎక్కువ షాపింగ్స్ అయితే ఉన్నాయి. తినుబండారాలు కానీ, అలాగే మనం కొనుక్కోవడానికి ఏమైనా షాపింగ్స్ కానీ విపరీతంగా ఎక్కువ ఇక్కడ షాప్స్ అయితే ఏర్పాటు చేసి అవన్నీ మనం కొనుక్కొని కాసేపు బీచ్లో ఎంజాయ్ చేయడానికైతే నెంబర్ ఆఫ్ పీపుల్స్ అండ్ బయట నుంచి అలాగే చెన్నై వాసులందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. తర్వాత మేము ఒక 1 hour 2 hour అలా శాండ్లో ఆడుకొని అలా కాసేపు బీచ్ని చూసుకొని ఏమైనా తినాలనుకుంటే తిని కొనుక్కొని కాసేపు గన్ షాట్ కూడా మా అబ్బాయి ఆడుకొని ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నామని వచ్చేస్తున్నామండి. ఇంచు 12 o'clockకి మేము రిటర్న్ అయ్యాము. ఆ రిటర్న్ అయిన సమయంలో విపరీతంగా జనాలు వచ్చారు. మధ్యాహ్నం 12 గంటలకి ఇంత ఫ్లోటింగ్ ఉందంటే ఈవినింగ్ అయితే అసలు మనం తట్టుకోలేము. అడుగు పెట్టడానికి కూడా ఖాళీ ఉండదు, అంత ఫ్లోటింగ్. మీరు ఎప్పుడైనా చెన్నై మెరీనా బీచ్ వెళ్ళాలి, అక్కడ ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం వీకెండ్స్ సాటర్డే సండే అలాగే హాలిడేస్లో మాత్రం అసలు వెళ్ళకండి. ఎందుకంటే చాలా జనాలతో అసలు ఖాళీ లేదు. పోలీసులు కూడా బయట లోపల కూడా విపరీతంగా గస్తీ కాయడం అయితే జరుగుతుంది. ఈవెన్ చిన్నపిల్లలకి కూడా ఎక్కడైనా తప్పడిపోతారు అనే ఉద్దేశంతో చిన్నపిల్లలకి ఒక ట్యాగ్ను కూడా ఏర్పాటు చేసి ఈ బీచ్లోకి అయితే అలౌ చేయడం జరుగుతుంది. ఆ ట్యాగ్ వల్ల మేబీ ఎప్పుడైనా వాళ్ళ పేరెంట్స్ నుంచి కానీ లేదా వాళ్ళ బంధువుల నుంచి కానీ తప్పిపోతే ఆ ట్యాగ్ సహాయంతో పోలీసులకు వెంటనే సమాచారం ఇచ్చి వాళ్ళకి కాల్ చేసి మళ్ళీ వాళ్ళకి ఆ పిల్లల్ని అప్పచెప్పడం అయితే జరుగుతుంది. అలాంటి మంచి అయితే బీచ్లో ఉన్నాయి, కానీ వీకెండ్స్ అయితే మాత్రం అస్సలు వెళ్ళవద్దు. విపరీతమైన జనాలు ఫ్లోటింగ్ ఉంది, చూసారు కదా. అసలు మేము ఇంకా 12 o'clock వచ్చేస్తేనే ఇంత జనాలు ఉన్నారంటే ఇంక ఈవినింగ్ అయితే మాత్రం ఈ బీచ్ అస్సలు ఖాళీ ఉండదని చెప్పాలి. విపరీతంగా పోలీసులు తాకిడి ఉందండి. ఎందుకంటే ఇక్కడ మరి ఎప్పుడు అలాగే జరుగుతుందేమో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.